ఘరానా మోసం వెలుగు చూసింది. తక్కువ ధరకు ఉమ్రా యాత్ర చేయిస్తామంటూ నమ్మించి అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి మోసం చేసినట్లుగా బాధితులు ఆందోళన చేపట్టారు. ఒక్కొక్కరి నుంచి 40,000 రూపాయలు వసూలు చేసి పరారైపోయాడని ఆరోపించారు. కర్నూలు జిల్లాలోని కాకుండా కర్ణాటక, తెలంగాణలో కూడా చాలా మందిని ఇలానే మోసం చేసినట్లుగా తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 1,500 మంది బాధితులు ఉన్నారని తెలుస్తుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధరణి కిషోర్ కర్నూలు నుంచి అందిస్తారు. పేరుతో ఉమ్రా యొక్క యాత్ర చేయిస్తానంటూ కొంతమంది ఏడ్ల రూపంలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మొత్తం కోట్లాది రూపాయల డబ్బులు కాజేశారంటూ ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు మొత్తం 3 రాష్ట్రాల్లో దాదాపుగా కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు. అసలు చెప్పండి, ఉమ్రా ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తారు, అసలు ఈ యాత్ర పేరుతో డబ్బులు వసూలు చేయడం ఏంటి, మీరు ఎలా మోసపోయారు? సార్, మా ముస్లిమ్స్ అందరికీ ఉమ్రా అంటే మక్కా మదీనా యాత్ర. అది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్త ఒక పవిత్రమైన స్థలం ఇది భావిస్తాం మేము ముస్లిం అందరము. ఉమ్రా దానికంటారు. బగ్దాద్ వచ్చేసి దస్తగిరి స్వామి వారి దర్శనం కోసం బగ్దాద్ వెళ్తాము. దస్తగిరి స్వామి కానీ మౌలా హసన్ హుసైన్ అలీ వీళ్ళ దర్శనాని కోసం బగ్దాద్ కానీ వెళ్తాము. ఆ యాత్రల పేరు చెప్పి మాది కర్నూలు డిస్టిక్ మంత్రాలయ మండలము ఒగురూరు గ్రామము, చిన్న పల్లెటూరు. మా ఊర్లోనే దాదాపుగా 60 మంది మేము. ఒక మెంబర్కి వచ్చేసి 30,000 రూపాయలు ఇప్పుడు ఇస్తే సంవత్సరం తర్వాత తీసుకుపోతానని చెప్పి తీసుకున్నాడు. మీరు అనొచ్చి ఇంత తక్కువ అమౌంట్లో ఎట్లా పోతారు అని. కానీ వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇంతకుముందు కూడా తీసుకుపోయినారు. ఒక 10 మందికి తీసుకుపోయి మొత్తం స్కామ్, పెద్ద ఫ్రాడ్ స్కామ్ ఇది. దీన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. మరియు ఇది చాలా పెద్ద స్కామ్. ఇది చూడ్డానికి ఒక చిన్నది కనబడుతుంది కానీ పెద్ద స్కామ్ ఉంది. ఒక చిన్న పల్లెటూరులోనే దాదాపుగా 60 మంది మేము మోసపోయామంటే 3 రాష్ట్రాల్లో ఉంది ఇది ఈ కుంభకోణం. దయచేసి ఈ మీడియా ద్వారా నేను పెద్దల్ని, ఎవరైతే ప్రభుత్వ అధికారులు, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా విలేకరులు కానీ దీన్ని లోతుగా పరిశీలించి ఆ యొక్క అబ్దుల్ రహీం అనే వ్యక్తి ఆయన చేసిన ఫ్రాడ్ వల్ల దాదాపుగా మేము ఒక పవిత్రమైన స్థలం కర్నూలులో లౌబాలి దర్గా అని ఉంది. ఆ దర్గా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళని నిందించడము ప్రజల్లో. మీరు ఒక్కొక్కరు 30,000 ఇచ్చామంటున్నారు. ఒక వ్యక్తి పేరు చూసి ఇచ్చారా? ఏదైనా సంస్థ దీని వెనక ఉందా? ఎవరు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు, అసలు ఎలా ఈ యొక్క ర్యాకెట్ స్టార్ట్ అయింది? సార్, సోషల్ మీడియా ద్వారా మేము మోసపోయినాం సార్. సోషల్ మీడియాలో ఎవరైతే పోయి వచ్చినారో స్థలంకి వాళ్ళు అంత వీడియోస్తో సహా పెట్టినారు మాకు. మేము ఊరికూరికనే మోసపోలే, వాళ్ళు పోయి వచ్చినారు. వాళ్ళు పోవడంలో వాళ్ళు మమ్మల్ని మోసం చేసినట్టు కాదు. వీడు ఏం చేసినాడంటే ఫస్ట్ ఒక 10 మందిని ఆశ చూపి వీడు సొంత డబ్బులు వేసుకొని ఒక 10 మందిని ఆ యాత్రలకు పంపించి తర్వాత 100 కాదు 1000 మంది మోసపోయినారు. ఆ 10 మందిని బిస్కెట్ లాగా చూపించి మాకందరికీ మోసం చేసినాడు. ఇది మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, అసలు మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది డబ్బులు కట్టారు, ఎంత డబ్బులు కట్టారు? నా పేరు మొహమ్మద్ ఆరిఫ్. నేను ఒక 1 ఇయర్ కింద ఆయన మాకు కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఏం చెప్పినారంటే ఇదే విధంగా మా 10 మంది 20 మందిని తీసుకుపోయి ఆయన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే చూపించిన తర్వాత ఏం చెప్పారంటే 30,000లో పవిత్రమైన మహబూస్వాని స్వామి యొక్క స్థలం కోసం అక్కడ బగ్దాద్కి తీసుకెళ్తామని చెప్పిన తర్వాత మేము కోస్గి, ఒగురూర్, ఎమ్మెగ్నూర్ ఈ 3 ఊర్ల నుంచి నేను అమౌంట్ కలెక్ట్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. కోస్గి, ఎమ్మెగ్నూర్, ఒగురూర్. కోసిగి నుంచి 5 లక్షలు, మన ఇక్కడ ఒగురూరు నుంచి 18 లక్షల దగ్గర, ఎమ్మెగ్నూర్ నుంచి 6 లక్షలు, మొత్తం 30 lakhs దగ్గరికి మొత్తం తీసుకొని ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు 2024లో మేము అమౌంట్ కట్టినాం, 25లో ఆయన తీసుకెళ్ళాలి. ఎప్పుడు గ్యార్వీ షరీఫ్లో అక్కడ ఏమి ఉరుసు జరుగుతుంది, తీసుకెళ్తామని చెప్పినాడు. ఎంతమంది అయితే డబ్బులు కట్టినారో వాళ్ళ లిస్ట్ కూడా ఉంది మా దగ్గర. మమ్మల్ని ఏజెంట్గా పెట్టి మీరు జనాల్ని పోగు చేస్తే మీకు కూడా టికెట్ ఫ్రీ అని చెప్తే మేము పవిత్రమైన స్థలానికి వెళ్తాం కదా అని మేము ముందుకొచ్చి చేసిన తర్వాత ఆయన 25లో తీసుకెళ్ళకపోగా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. అస్సలు ఇంటి దగ్గర పోతే ఇంటి దగ్గర ఉండరు. వెంటనే దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరుకుంటాం. జనాలు వస్తున్నారు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మీరు చెప్పండి, అసలు ఈ యొక్క ఇష్యూలో అసలు ఏం జరిగి ఉంటుంది, ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అసలు ఈ యొక్క ఇంతమందిని మోసం చేయడం వెనక అంత ఈజీ కాదు కదా. ఈ మొత్తం ఈ అంశం మీద ఏమైనా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? ఏంటి పరిస్థితి? పోలీసు కంప్లైంట్ అంటే ఏమీ ఇవ్వలేదు. మేము వెనక టార్చర్ చేసాం.
ఆరిఫ్ అని ఆయనకి మేము టార్చర్ పెట్టినాం. ఆయనకి అమౌంట్ అనేది మేము ఆయనకే ఇచ్చినాం కాబట్టి ఆయన ద్వారానే మేము ఇచ్చేసామని మేము ఆయనకి వచ్చి కలిసినాం. ఆయన కలిసిన తర్వాత ఆయన ఏమన్నాడు, భయ్ నా దగ్గర అంటూ ఏమీ లేదు, నేనైనా ఆయన తీసుకుని పోయి ఇచ్చినాను, రహీం అనే ఆయన దగ్గర ఆయనకి ఇచ్చినాం, ఆయన మాకు తీసుకెళ్తానని చెప్పినాడు. కానీ ఆయన ఇంతవరకు మాకు కాన్సెప్ట్ లేదు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కంప్లీట్ ఇచ్చి అయితే మీరు చెప్పండి, ఏజెంట్గా మీరు ఉన్నారు, మీరు మీలాగా చాలా మంది వందల మంది ఉన్నారని చెప్తున్నారు. అసలు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? డబ్బులు మీరు చేతికి క్యాష్ ఇచ్చామంటున్నారు, దానికంటూ ఒక పత్రం అంటూ ఏమీ ఉండదు, నమ్మకంతో ఇచ్చిన పరిస్థితి, దేవుని పేరుతో చేసినటువంటి మోసం, ఈ మొత్తాన్ని ఎలా చూస్తారు? ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? సార్ ఆయన ఇలా చేసిన తర్వాత 24లో అమౌంట్ కొట్టాం, 25 సెప్టెంబర్లో తీసుకెళ్ళాలి ఆయన. అప్పుడు ఆయన రెస్పాన్స్ లేదు. దేవుని దయ వల్ల ఆయన అడ్రస్ దొరికింది. ఆయన పట్టుకొచ్చి మాకు ఎవరైతే కస్టమర్లు వగరుల్లో డబ్బులు కట్టారో తొలుకొని వచ్చి మసీద్లో కూర్చోబెట్టాను ఆయన్ని. ఎవరైతే డబ్బులు కట్టారో ఈయనకు కట్టినాను, ఈయనను ఎదురుగా తెచ్చి నిలబెట్టినాను. ఈయన ఇప్పుడు తీసుకుపోవడానికి వీలు కావడం లేదు అంటున్నారు. ఎందుకంటే ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయాము, కంప్లైంట్ పెట్టాము, ఖర్చు పెట్టుకోవడానికి మాకు స్తోమత లేదు. ఓకే, మొత్తంగా కూడా దేవుడి పేరు చెప్పి యాత్రలు చేయిస్తామని చెప్తూ వందలాది మంది దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి కోట్లాది రూపాయల మొత్తాన్ని కూడా మోసం చేశాడు. దేవుడి పేరుతో మసీదుల్లో కూర్చొని యాత్రలు చేయిస్తే పేరుతో చేసినటువంటి మోసం బట్టబయలు కావడంతో ఎవరైతే నిందితులున్నారో అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా కూడా ఇటు 3 రాష్ట్రాల్లో కూడా కోట్లాది రూపాయల యొక్క సొమ్మును దిగమింగినటువంటి ఒక కేటుగాడు ఈ యొక్క మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాడా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే బాధితులు మాత్రం ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, ఇలాంటి మోసగాళ్ల బారిన పడిన తమను రక్షించాలి, వారి వద్ద నుంచి మొత్తం సొమ్ములు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్.